బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హోమ్ లోన్ పూర్తిగా కట్టినా కూడా ఇంటి పత్రాలు ఇవ్వడం లేదని ఆఫీస్ ఫర్నిచర్ను ధ్వంసం చేశాడు ఓ వ్యక్తి. ఫైనాన్స్ యాజమాన్యంతో మాట్లాడితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని వాపోయాడు. ఉద్యోగులు కూడా రేపు మాపు అంటూ ఆఫీస్ చుట్టూ తిప్పుతూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపాడు. తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక అడుగు వేశారు. మండలి వెంకట కృష్ణారావు పేరుతో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ తెలుగు కేంద్రంతో పాటు పలు విభాగాలను ఆయన ప్రారంభించారు. యూనివర్సిటీ అభివృద్ధికి 75 లక్షల రూపాయలు మంజూరు చేశామని, దాతల సహకారంతో మరిన్ని నిధులు సమీకరిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే హామీనిచ్చారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో డేటా సెంటర్, ఐటీ హబ్ నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. అయితే భూములు ఇచ్చేందుకు స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఎయిర్పోర్ట్ కోసం ఇప్పటికే భూములు వదులుకున్నామని, మళ్లీ భూములు ఇవ్వమని స్పష్టం చేశారు. చేపల వేట ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. సరదాగా చేపలు పట్టేందుకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూకమామిడి ప్రాజెక్టులో చోటు చేసుకుంది. మొగడరాలగుప్ప గ్రామానికి చెందిన తానం రాజేష్ తన స్నేహితుడితో కలిసి ప్రాజెక్టు వద్దకు చేపల వేటకు వెళ్లారు. గాలానికి చిక్కిన చేపను తీసే క్రమంలో నీటిలో మునిగి చనిపోయాడు. కర్నూలు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తూ ఉన్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు. సంతోష్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో 14 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగలను పట్టుకునేందుకు యత్నించిన తల్లి, కూతుళ్లను నెట్టేసి పరారయ్యాడు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా కర్నూలు జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్తో పాటు 700 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలన్నారు. సేఫ్ ఇండియాని నిర్మించుకునే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రెండు 2000 చాక్ పీసులతో శ్రీవారి ఆలయ నమూనాను రూపొందించారు డోన్ కు చెందిన మధుసూదన్ గౌడ్. 25 రోజుల పాటు శ్రమించి గోపురం నుండి మండపం వరకు ప్రతి భాగాన్ని నిజమైన ఆలయంలా తీర్చిదిద్దారు. సన్నని శిల్ప కళను ప్రతిబింబించేలా ఉన్న ఈ అద్భుత కళాఖండాన్ని రూపొందించిన మధుసూదన్ గౌడ్ ప్రతిభను పలువురు ప్రశంసించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని కర్నూలు జిల్లా ఎంబికనూరు సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. పట్టణంలోని చౌరస్తాలో తనిఖీలు నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లను పట్టుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. శ్రీశైలంలో స్వామి అమ్మవార్ల స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. గంగాధర మండపం నుండి నంది మండపం వరకు, మళ్లీ నంది మండపం నుండి గంగాధర మండపం వరకు భక్తుల మధ్య కోలాహలం రథోత్సవం జరిగింది. స్వర్ణ రథంలో ఆసీనులైన శ్రీ స్వామివారి అమ్మవారు ఆలయ ప్రధాన వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. మహబూబాబాద్ జిల్లా చింతలగట్టులో మినీ మేడారం వైభవంగా సాగుతోంది. ఆదివాసీ పూజారులు సంప్రదాయంగా సమ్మక్క సారలమ్మల నుంచి వనం నుండి జనం మధ్యకు తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు.